ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం 2 కొరింథీ 6:16. మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరమంట? జీవం గల దేవుని ఆలయము. దేవుడు మనలో ఉంటాడు. ఎక్కడో చర్చిలోనే ఉంటాడు అని, ఎక్కడో బిల్డింగ్లోనే ఉంటాడని అనుకోవద్దు. ఆయన మనలోనే ఉండాలని కోరుకుంటున్నాడు. మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడు భోజనము చేయుదుము. యేసయ్య ఈ రీల్ ద్వారా నీ హృదయమును తలుపు తడుతున్నాడు. నువ్వు ఆహ్వానించగలవా? ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనతో కలిసి భోజనం చేయగలవా అని ఆశపడుతున్నాడు. మరి నువ్వు ఆ తలుపు తెరవగలవా? ఆయనను నీ హృదయంలోనికి రానివ్వగలవా? దేవుడు నిన్ను దీవించునుగాక.